వెల్కమ్ టు విష్ణు ఫుడ్ వరల్డ్. ఈరోజు అయితేనండి మనం 15 కేజీల పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇంకా ఎవరైనా విష్ణు ఫుడ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ముందుగా 15 కేజీల బియ్యం అనేది మనం కొలుచుకుని నానబెట్టుకోవాలండి. బియ్యం అనేది నానబెట్టుకోకుండా అప్పటికప్పుడు వండేస్తేనండి అన్నం అనేది గింజి పడుతుంది. అందుకని చెప్పి మనం వండుకునే ఒక గంటన్నర ముందు బియ్యం అనేది వాటర్లో నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని అప్పుడు 2 సార్లు కడుక్కుని వండుకోవాలి. చూడండి, ఒక పక్కన అన్నానికి ఎసర, అలాగే ఇంకో గిన్నెలో ముందుగా చింతపండు అనేది నేను నానబెట్టుకున్నానండి. 15 కేజీల పులిహోరకండి సుమారు 1750 గ్రాముల చింతపండు అయితే నేను తీసుకున్నాను. మామూలుగా అయితే కేజీకి 100 గ్రాముల కాడికి సరిపోతుందండి. కానీ పులుసు తీసేవాళ్ళు సరిగ్గా తీయకపోతే కనుక మనకి అన్నంలో పులుపు అయితే తగ్గుతుంది. కాబట్టి ఐటెం బాగోదని చెప్పి నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఇలా పులుసు తీసుకునే ముందు మంచిగా ఉడికించుకుంటే పులుసు తీసుకోవడం ఈజీ అవుతుందండి. అన్నం ఎసరు కూడా వచ్చిందండి. బియ్యం అయితే వేసుకున్నాను. మంచిగా కలుపుకొని అన్నం అంతా ఉడికిన తర్వాత ఆ అన్నంలో అయితే పసుపు అనేది వేసుకుంటున్నానండి. సుమారు 15 కేజీలు పులిహోరకి ఒక 50 గ్రాములు పసుపు అయితే పడుతుందండి. అన్నం అంతా అలా మంచిగా కలిసేంత వరకు తిప్పుకోవాలి. చూసారు కదండి, అలా అన్నం అంతా కలిసే విధంగా తిప్పుకుంటూ ఉండాలి. పసుపు అనేది వాటర్లోనే మొత్తం వేసేలేదండి, నేను కొంచెమే వేసాను. తర్వాత మనం ఉడకబెట్టుకునే చింతపండు పులుసులో పసుపు అనేది నేను వేస్తానండి. అది కూడా చూపిస్తాను. అన్నం అయితే ఉడికింది, ఎలా వంచుకుంటున్నాను చూడండి. ఈత తట్లో వేసుకుంటున్నాను. చూసారు కదండి, రైస్ అనేది గింజి పట్టుకోకుండా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. అందుకనే బియ్యం అనేది ముందు నానబెట్టుకున్నానండి. గంప నిండా అయింది 15 కేజీలు. చింతపండు పులుసులో అండి నేను 1/2 కేజీ పచ్చిమిరకాయలు, 1/2 కిలో బెల్లం, అలాగే పసుపు కూడా వేసుకుని మంచిగా ఉడకనిస్తున్నానండి. చూసారు కదా చింతపండు పులుసు తీసుకున్నది ఎలా ఉందో. ఇందులో తగినంత ఉప్పు, అలాగే 1/2 కేజీ ఎండుమిరకాయలు అయితే వేసేసాను. తాలింపు కూడా వేసేసానండి. ఈ తాలింపులో ఏం వేసానో చెప్తాను వినండి. 2 కేజీల వేరుశనగ గుళ్ళు, కేజీ పచ్చనిపప్పు, 1/2 కేజీ సామెనపప్పు, అలాగే 100 గ్రాముల ఆవాలు, 100 గ్రాముల అల్లం, ఇంగువతో తాలింపు అయితే మంచిగా వేసుకున్నామండి. తీసుకొచ్చి ఆ తాలింపు అంతా రైస్ మీద వేసాము. వేసి మంచిగా కలుపుకుంటే మన చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. అవును, చెప్పడం మర్చిపోయాను. 15 కేజీల చింతపండు పులిహోరకి 3 కేజీల ఆయిల్ అయితే పట్టిందండి. ఇంకా మన విష్ణు ఫుడ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి మామ.